ప్రియ స్నేహితులారా, ఎలా ఉన్నారు? బాగున్నారని, అనుదినం ప్రభువులో ఎదుగుతున్నారని నేను సంతోషిస్తున్నాను. మీలో అనేకులు ఈ వాక్య ధ్యానాలు దీవెనకరంగా ఉన్నాయని, ఆశీర్వాదకరంగా ఉన్నాయని, వీటిని వినుటయందు ఆసక్తి చూపుతున్నారని మీ కామెంట్స్ ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్‌ల ద్వారా, ఫోన్‌ల ద్వారా తెలియజేస్తున్నందుకు మీ అందరికీ నిండు వందనాలు. మరొక పర్యాయం ఇవి మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే స్నేహితులతో, బంధుమిత్రులతో కూడా పంచుకోవాలని మనవి. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడి ఈ ఉదయం మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో 9వ వచనంలో లుస్త్రా పట్టణంలో పుట్టినది మొదలుకొని బలహీనమైన పాదములు గలవాడు, కుంటివాడైన వ్యక్తిని పౌలు గారు స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ స్వస్థతలో పౌలు గారు వాక్యం ప్రకటిస్తుండగా ఆ వ్యక్తి వింటూ పౌలు గారి వైపు చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు కూడా ఆయన్ని చూసినారు. భక్తుడైన పౌలు గారు అతన్ని చూస్తూ అతడిలో స్వస్థపడుటకు విశ్వాసమున్నదని గ్రహించెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయనలో స్వస్థపడడానికి విశ్వాసముందని పౌలు గారు ఎలా గ్రహించినారు? ఒకవేళ వాక్యం వింటా ఉన్నాడు కాబట్టి విశ్వాసం ఉంది అనే ఒక నిర్ణయానికి వచ్చినారా అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం వింటున్నట్టుగానే కనబడతారు. మరి అట్లా కనబడినంత మాత్రాన మరి ఆయనలో విశ్వాసం ఉందని ఎలా గ్రహించగలం? చాలామంది అట్లనే కనబడతారు. విన్నట్టే కనబడతారు. విన్నరా లేదా అనేది ఎవరికి తెలియదు. దేవుడికే తెలుస్తది. 2 విషయాలు ఇక్కడ చాలా బలమైనటువంటివి. మొట్టమొదటిది, పౌలు గారు దేవుని ఆజ్ఞ చొప్పున బయలుదేరినారు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణులు. ప్రభు మాట వింటారు. పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా నడుస్తారు గనుక దేవుని స్వరాన్ని విని ఉండవచ్చు. ఇది మొదటిది. రెండవది, ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి. అతని స్థానంలో ఎవరున్నా ఆయన బ్రతుకులో, జీవితంలో అంతా నిరాశే నిండి ఉంటది. ఏముంది జీవితం? ఎప్పుడు ఒకరిపై ఆధారపడే జీవితం. కొంతసేపు సంతోషంగా, కొంతసేపు ఆనందంగా కనబడ్డా ఏదో ఒక సమయంలో ఆ బాధ తనలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే ఇతరులపై ఆధారపడిన జీవితం, ఇతరుల ఈసడింపు, ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం, ఇది చాలా వేదనకరమైన జీవితం. కనుక ఆ జీవితాన్ని బట్టి ఆయనకి చాలా విరక్తి వస్తది. సాధారణంగా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మొట్టమొదట కోపం కూడా దేవుడి మీదనే వస్తది. దేవుడి గురించి మాట్లాడడానికి, వినడానికి మనసు రాదు. ఎందుకంటే దేవుడు మంచివాడైతే నాకెందుకు ఇటువంటి శిక్షను విధించినాడు? నేనెందుకు ఈ పరిస్థితిలో ఉండాలి? నేనెందుకు ఈ స్థితిలో ఉండాలి? దేవుడు ఎందుకు నన్ను ఇలా ఉంచినాడు? నేనెందుకు అందరిలా లేను? నేనెందుకు అందరిలాగా ఉండలేకపోతున్నా? ఎందుకు నన్ను ఇట్లా చేసినాడనే సమస్య, ప్రశ్న చాలా తన హృదయంలో నిండుకొని ఉండాలి. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు పౌలు గారు దేవుని గురించి మాట్లాడుతూ, స్వస్థతల గురించి మాట్లాడుతూ, క్షమాపణ గురించి మాట్లాడుతూ, నిత్యజీవం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశతో తేరి చూస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మీద కోపంతో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడిని నిందిస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు గొప్ప కార్యంలో, మంచి కార్యముల పట్ల నమ్మకం లేని స్థితిలో ఉన్నాడో, ఆ వ్యక్తి ఈరోజు దేవుని వాక్యము ఆశతో వింటా ఉన్నాడు. ఆశతో వినడం కాదు, యేసుప్రభుల వారు గురించి నేను వినేది నిజమే అయితే మరి యేసుప్రభు నన్ను బాగు చేస్తాడా అని ఆలోచన కూడా ఆయన హృదయంలో మెదులుతుంది. ఆ ఆలోచన బెదలగానే పౌలు గారు ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ ఇతడు స్వస్థపడగోరుచున్నాడు అని గ్రహించి అతడు స్వస్థత పొందుటకు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆ స్వస్థత కార్యం అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు బహుశా ఏదైనా చిన్న చిన్న జబ్బులొచ్చి బాగవ్వడం గురించి తెలుసుకొని ఉండొచ్చు. కానీ పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తి ఒక్కసారిగా కాళ్ళు రావడం చూసి ప్రజలకు అదేంటో అర్థం గాక గట్టి కేకలు వేస్తూ ఉన్నారు. దేవుళ్ళు వచ్చిండ్రు మనుషుల రూపంలో మన మధ్యలోకి అని వారి భాషలో అరిసినట్లుగా చూస్తూ ఉన్నాం.
చూడండి ప్రియమైన వారలారా, గొప్ప కార్యం వారి కళ్ళ ముందు జరిగింది. వారు ఆ కార్యమే చూడగలిగినారు గానీ, దేవుడు బలహీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగించడం, ఆయన్ని బలపరచడం, ఆయనతో మాట్లాడడం, ఆయన హృదయ స్థితిని గ్రహించగల దేవుడని వారు గ్రహించలేకపోతాం. దేవుడు మనందరి హృదయాన్ని గ్రహిస్తా ఉన్నాడు. మన స్థితిని గ్రహిస్తా ఉన్నాడు. మన బాధ ఆ వ్యక్తికి సమయం వచ్చినట్లుగా మనలో అందరికీ కూడా ప్రభు సమయాన్ని ఉంచినాడు. మన హృదయాన్ని చూస్తా ఉన్నారు. మన దుఃఖస్థుతిని చూస్తా ఉన్నారు. మన కష్టాన్ని చూస్తా ఉన్నారు. దానికి ప్రతిఫలం ఇచ్చి మనల్ని బలపరచువాడు ఆయన. కనుక నమ్మకంతో ఆయన వైపు చూచే కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.